ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము ఆది కాండము నుండి ప్రకటన వరకు జాగ్రత్తగా గమనించగలిగితే ప్రతి సందర్భంలో కూడా వాక్యంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేక సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంటారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కేవలం మత్తయి సువార్త నుంచి యేసు ప్రభు వారి జీవితం ప్రారంభించబడలేదు, కానీ ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అనేక సందర్భాల్లో అనేక సార్లు దేవుడు మర్మముల ద్వారా, వాక్యములోని సత్యముల ద్వారా మనకి యేసు ప్రభు వారి యొక్క ఉనికిని, యేసు ప్రభు వారి యొక్క ఔన్నత్యాన్ని, యేసు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేసి ఉన్నారు. మనము క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కనుక క్రిస్మస్కి సంబంధించినటువంటి యేసు ప్రభు జన్మించిన సమయంలో జరిగినటువంటి అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుడు వాడుకున్న వ్యక్తులు, దేవుడు వాడుకున్నటువంటి సందర్భాల్ని మీకు ఉదయకాల సమయంలో ప్రస్తావన చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. అయితే నా నామమందు భయభక్తులు గల వారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అందరి మీద కాదండి, ఎవరైతే దేవుని యందు భయము, దేవుని యందు భక్తి కలిగి ఉంటారో వారికి ఎవరు ఉదయిస్తారంటే వారిపైన నీతి సూర్యుడు ఉదయించు. ఈ నీతి సూర్యుడు ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ క్రిస్మస్ దినాల్లో ఉంటున్నటువంటి మీకు ఓ ప్రాముఖ్యమైన మాటను జ్ఞాపకం చేస్తానని ప్రియులారా. అనేక మంది ఇంటిని శుభ్రం చేసుకోవాలనుకుంటారు, పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు, కలర్స్ వేస్తూ ఉంటారు, బూజు కొట్టిస్తూ ఉంటారు, సున్నం కొడుతూ ఉంటారు, కొత్త బట్టలు తీసుకుంటారు, కొత్త షూలు కొనుక్కుంటారు, కొత్త వాచ్ కొనుక్కుంటారు, అన్ని క్రొత్తవి కావాలనుకుంటారు. అవి ఏవి కూడా తప్పు కాదని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. అవన్నీ కొనుక్కోండి, అవన్నిటిని సమకూర్చుకోండి. ఇన్ని కొత్తవి మీరు కలిగి ఉన్నారు కదా, నూతన స్వభావం కావాలనే ఆశ మీకు లేదా? మారు మనసు కావాలనే ఆశ మీకు లేదా? జీవితాన్ని మార్చుకోవాలనే ఆశ మీకు లేదా? ఈ నీతి సూర్యుడు ఉదయించాలని మీరు ఆశపడుతున్నారా లేదా? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయంలో సౌఖ్యముగా ఉండుము. ఈ ఉదయకాల సమయంలో మీరు ఏం ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా, ఈ డిసెంబర్ మాసంలో అన్ని నూతనమైనవి నేను కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. అట్ ది సేమ్ టైం నా మనస్సును, నా ఆలోచనల తలంపులను నూతన పరచండి ప్రభువా, నా పైన నీ వెలుగు ప్రకాశింపనీయండి అని మీరు ప్రార్థన చేయగలిగితే ఆ నీతిమంతుడైన దేవుడు నీ పైన ఉదయించినప్పుడు నీలో ఉన్న పాపమంతటిని తొలగించి నిన్ను పరిశుద్ధపరచి నిన్ను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచునుగాక. ఈ నీతి సూర్యుడు ఉదయించాలని ఆశపడుతున్నారా? ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా యేసయ్య, దయగలిగిన మా తండ్రి, మీరు ప్రభువా మాపై ఉదయించమని ప్రార్థన చేస్తున్నాను. నీతి సూర్యుడు మీరై ఉన్నారు ప్రభువా, మీరు మాపై ఉదయించండి ప్రభువా. చీకటిలో ప్రభువా, పాపములో, శాపములో ఉన్న మా జీవితాలను వెలిగించి మమ్మల్ని అనేకులకి దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.